ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కన మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే 70 చెక్ పోస్టులు పెట్టారు. మాచర్లకు వెళ్ళే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్తో కంప్లీట్ మొత్తం బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నారు. రాత్రి 11-12 గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు. అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము? లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకున్నాం అనుకుంటున్నామా? ఎక్కడైనా ధర్నాలకో లేకపోతే ర్యాలీలకో పిలుపునిచ్చామా? ఇదేం కాదే. ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే. మా పార్టీ నాయకుడుగా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది. వారు వెళ్తున్నారు, వారికి సంఘీభావంగా మేము వెళ్దాము, వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత హై అలర్ట్స్, ఇంత 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 ఉధృతను ఈ జిల్లాలో పెంచి మరి ఒక ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాదు, పల్నాడు జిల్లాలో ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసినా, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు.